అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో 11,000 పోస్టుల భర్తీ అంటూ గురించి 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగులపై వంతెనలు, 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్ల కలెక్షన్లు, మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలో సాంత్రి సీతక్క అంటూ గురించి చూస్తున్నాం. రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ స్కూల్, ప్లే స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితిగతులను, పాలనా తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను సీతక్క వివరించారు. వచ్చే 4 ఏళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్లు, వాగులపై వంతెనలు నిర్మిస్తామని వెల్లడించారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇంకా పర్ఫెక్ట్గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సీతక్క గారు ఇంకా ఫెరోషియస్గా పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో పంచాయతీలకు నిధులు ఇవ్వనటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, దానివల్ల అనేక మంది సర్పంచ్లు ఇబ్బంది పడినటువంటి అప్పుల బాధ తట్టుకోలేక చనిపోయిన సందర్భాల్లో వాళ్ళ కుటుంబాలను కూడా మీరు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక మీరు చెప్తా ఉన్న విషయం, ఈ 11,000 ఈ 15,000 ప్లే స్కూళ్ళను కూడా ప్రారంభించాలి. అంగన్వాడీ కేంద్రంగా ప్లే స్కూల్ అని చెప్పేసి అప్గ్రేడ్ చేయాలి. అలాంటివి అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా చాలా మంచి నిర్ణయం తీసుకోబోతున్నాను. నేను మంచిదే, దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.